ఒక మాట, మీరు బీఆర్ఎస్ నాయకునిగా మాట్లాడుతున్నారా లేకపోతే కనుక నేను బీసీ జనసభ నాయకునిగా మాట్లాడుతున్నారా? నేను బీసీ జనసభగా మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ నాయకుడుగా గర్వంగా కూడా మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ నేను ఏమంటున్నా, గడిచిన 10 ఏళ్ల కాలంలో భారత రాష్ట్ర సమితి బీసీలకు ఎన్ని అవకాశాలు? నేను చెప్తాను ఒక మాట. నేను బీఆర్ఎస్ ఏం చేసిందో నేను చెప్తాను. కానీ ఒక మాట, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంత తేడా ఉందో నేను చెప్పదలుచుకున్నా. ఒకటి 42% రిజర్వేషన్ సిస్టమ్ లోకల్ బాడీస్లో అని చెప్పేసి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య గారితో, అంటే వారు ఒక్కొక్కరు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయించారు. యూత్ డిక్లరేషన్ని ప్రియాంక గాంధీ గారితో చేయించారు. బీసీ డిక్లరేషన్ని మన సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన సోషలిస్ట్ నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు. ఆయన చరిస్మాతోటి కర్ణాటక రాష్ట్రంలో జనతా ఉద్యమంలో ఉండి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడి పెద్ద పోరాట యోధుడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పించారు. అధికారం వచ్చింది, బీసీలందరూ ఓట్లు వేసారు. మీరు గమనించండి, మొన్న స్టేట్మెంట్ చూస్తే లోక్సభ ఎలక్షన్స్ అయిపోగానే జూన్లోనే మేము ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగము ఆల్రెడీ కలెక్టర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్లకి ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా మీరు రెడీగా ఉండండి అని చెప్తా ఉన్నది. అంటే ఆ ఉద్దేశం ఏంది? మొన్ననేమో 42% లోకల్ బాడీలు ఇస్తామని మీరే చెప్పిండ్రు. అంటే కొన్ని వేల మంది ఇలా లోకల్ బాడీస్లో సర్పంచులు, ఎంపీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, కార్పొరేటర్స్గా, మున్సిపల్ చైర్మన్స్గా బీసీలు వస్తారు కదా. ఎంత సాధికారత వస్తుంది? బలహీన అంటే నువ్వు ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు ఒకవైపు మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఆగమేఘాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? మొన్న మా బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఆర్ కృష్ణ గారు, మేము అందరం కలిసి మేము కొట్లాడితే చాలామంది ప్రొఫెసర్స్ కూడా కులగణన మీరు చేస్తామని చెప్పిండ్రు, మీరు కులగణకు సంబంధించిన మాట చెప్పండి అని అంటే మొన్న తీర్మానం చేశారు. ఇక్కడ మొన్న జరిగిన అసెంబ్లీలో తీర్మానం చేశారు. గవర్నర్తో ప్రసంగంలో చెప్పించారు, తీర్మానం చేశారు. తీర్మానం కాదు, సరిపోదు, బిల్లు పెట్టాలి. పుట్టి తీర్మానం చేసి ఏమున్నది? ఇప్పుడు కులగణనకు చట్టబద్ధత కావాలి. అంటే నేనేమంటున్నా అంటే ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి ఏంటంటే బీసీల యొక్క ఇచ్చినటువంటి హామీలు కానీ బీసీల యొక్క సాధికారతని దెబ్బతీయాలనే కుట్ర కనిపిస్తున్నది. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు బిల్లు పెట్టాలి కదా, అసెంబ్లీలో బిల్లు పెట్టి కులగణనకు చట్టబద్ధత ఇవ్వాలి కదా. కులగణనకు చట్టబద్ధత ఇచ్చి ఒక 5-6 నెలలు 5-6 నెలలు మొత్తం దానికి బడ్జెట్ కేటాయించాలి కదా. బడ్జెట్ ఇప్పుడు కర్ణాటకలో కులగణన చేశారు, బీహార్లో కులగణన చేసి బీహార్లో రిజర్వేషన్ పెంచుకున్నారు బ్రహ్మాండంగా. మరి దాన్ని ఒక మోడల్గా తీసుకొని ఒక అధ్యయనం చేసి లోకల్ బాడీస్ అప్పుడు పెట్టాలి కదా. అంత ఆగమేఘం మీద పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 6 నెలలు పోతే ఏం పోయేది ఉంది? 6 నెలల తర్వాత ఎలక్షన్స్ జరిగితే, లోక్సభ ఎలక్షన్స్ ఇప్పుడు అయినాయి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. ఒక 6 నెలలు టైం తీసుకొని ఇదంతా చేసి అక్కడ బీహార్ పంపించి, కర్ణాటక పంపించి, అంటే బీసీలకు ఇవ్వద్దని చేసిన మీ ఉద్దేశమా? అంతే కదా. మరి ఇప్పుడు ఇవాళ నువ్వేమో 42 అంటే మర్చిపోయారా, బీసీలు మర్చిపోయారు అనుకుంటారా? ఎవరు జ్ఞాపకం లేరా? ఇక్కడ మేధావులు లేరా? కొట్లాడటం లేరా? బీసీల గురించి ఆలోచించడం కాంగ్రెస్ విషయం, బీఆర్ఎస్ ఎంతమందికి ఎట్లా టికెట్ ఇచ్చిందో మొన్న లోక్సభలో కాంగ్రెస్ అట్లాగే పెద్ద కుడియడమా, పెద్ద తేడా ఏం లేదు. చాలా తేడా ఉంది. తేడా ఏం లేదు, చాలా తేడా. 6 ఇచ్చిండ్రు. ఇక్కడ హైదరాబాదు శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు, చేవెళ్ళ కాసాని గణేశ్వర ముదిరాజుకి ఇచ్చారు, జహీరాబాదు గాలి అనిల్ కుమార్కి ఇచ్చిండ్రు, భువనగిరి మల్లేష్కి ఇచ్చిండ్రు, బాజిరెడ్డి గోదనార్కి ఇచ్చిండ్రు. ఇలా 6 సీట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా లెక్కలు చెప్తారు, 3 ఇచ్చింది. కాంగ్రెస్ కూడా లెక్కలు చెప్తారు, 3 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కుటుంబాలు వంచుకుంటున్నాయి. ఎన్ని కుటుంబాలు వచ్చినాయి? రేవంత్ రెడ్డి గారి కుటుంబము, బట్టి విక్రమార్క కుటుంబము, రేవంత్ రెడ్డి కుటుంబంలో అక్కడ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఎవరు? వాళ్ళ బ్రదర్ అక్కడ ఎంపీ టికెట్ తీసుకున్నాడా? ఒక మాట కుమారెడ్డి, మన బట్టి విక్రమార్క కుటుంబం ఉంది కదా, టికెట్ రాలేదు కదా. బట్టి విక్రమార్క మల్లురావు ఎవరు? వాళ్ళ అన్ననే కదా, కుటుంబం కదా. ఉత్తమరెడ్డి కుటుంబం ఉంది కదా, ఎమ్మెల్యే ఉన్నారు ఇద్దరు. కోమరెడ్డి బ్రదర్స్ కుటుంబం కదా, జాన్ రెడ్డి కుటుంబం కదా. ఇట్లా ఎన్ని కుటుంబాలు చెప్పాలి నేను లెక్క? 4-5 కుటుంబాలు ఉన్నారు. 100 కుటుంబాల పాలనే ఉన్నది తెలంగాణలో. కుటుంబ పాలన ఉంది. ఏమంటే రాహుల్ గాంధీ గారు చెప్తున్నది ఏంది, ఇక్కడ జరుగుతున్నది ఏంది, ఏమైంది? ప్రజల పాలన అన్నారు. ప్రజల పాలన, తెలంగాణ
ప్రజల తెలంగాణ అన్నారు రాహుల్ గాంధీ కానీ మీరు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో పనిచేసారు ఒకప్పుడు. మొత్తం ఆడికొద్దాం ఒకప్పుడు ఒకే పార్టీలో పనిచేశారు కదా. నేను ఏమంటే అది మాట్లాడదాం. ఇప్పుడు వ్యక్తిగతమైన అంశం మాట్లాడదాం. ఇప్పుడు నేను మాట్లాడుతుంది రాజకీయ వైరుధ్యం గురించి. నాకు అర్థమైంది. మీరు ఓవరాల్ గా మీరు కాంగ్రెస్ పార్టీని ఒక బోన్లో నిలబెట్టి లేదు నేనేమంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నిన్న వచ్చారు కాంగ్రెస్ పార్టీకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ తను చేసుకున్న తప్పుల కారణంగా దాని పని అయిపోయింది అంటున్నారు కదా. గారిని ఏమంటుంటే నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిని పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు చుట్టే నేను మాట్లాడట్లేదు. నా అంశం బీసీలకు సంబంధించిన అంశం. నాకు బీసీలకు సంబంధించిన అంశము చరిత్ర. నేను ఒక చరిత్ర విద్యార్థిని. నేను స్కాలర్ని. నా సబ్జెక్ట్ కూడా పిహెచ్డి సబ్జెక్ట్ కూడా బీసీలకు సంబంధించిన అంశం మీద. నా ద మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆఫ్ తెలంగాణ అనే సబ్జెక్ట్ మీద నా జీవితం 20-25 సంవత్సరాల జీవితం అంతా కూడా బలహీన వర్గాల చుట్టే ఉన్నటువంటి కాబట్టి నేను మొత్తం హిస్టారికల్గా మాట్లాడుతున్నాను. నాకు వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు కారణం కాదు. వ్యక్తులు మాకు ఎప్పుడు కాదు. వ్యక్తులు ఎప్పుడు కాదు. మాకు సమాజం మార్పే మాకు కారణం. యథాతథవాదులు ఉంటారు ఈ సమాజంలో, ఎప్పుడు ఉన్నారు. ఈ సమాజం ఇట్లనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ సమాజం మార్పు వాళ్ళని కోరుకుంటుంటారు. కొంచెం మరాలను కోరుకుంటారు, మాలంటే వాళ్ళు ఎక్కువ మరాలను కోరుకుంటారు. కొంత సాయం చేసిన వాళ్ళు ఉంటారు, సాయం చేసిన నటించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మేము ఇవాళ ఈ తెలంగాణ ఎక్కడ ప్రజల తెలంగాణ అన్నాడు ఆయన రాహుల్ గాంధీ గారు. ప్రజల తెలంగాణ ఎక్కడ ఉన్నది? ప్రజల తెలంగాణ ఎవరు? ప్రజలు ఎవరు? విష్ణు రామచంద్రరెడ్డి ఎవరు? ఆయన టికెట్ ఇచ్చిందా? వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు వీళ్ళంతా జానారెడ్డి ఎవరు, ఉత్తమ్ రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా ఎవరు? విష్ణు రామచంద్ర రెడ్డి వారు వారసులే కదా. అదేమిటి వాళ్ళకి పోలిక ఎక్కడ? ఒకటే కుటుంబాలు కదా. ఒకటే కుటుంబం, అదే కుటుంబం, అదే కులాలు కదా పాలిస్తుంది. మీరు ఒక సామాజిక వర్గాన్ని కార్నర్ చేసి ఏమంటే ఎందుకంటే అదే సామాజిక తిరుగుబాటు చేసిన వాళ్ళు ఒక నిమిషం ఏమంటే ఆ సామాజిక వర్గం తెలంగాణను పీల్చి పిప్పి చేసిన వారు, దుర్మార్గం చేసిన వాళ్ళు ఉన్నట్లుగానే మంచి పాయింట్, వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు వాళ్ళే మంచి పాయింట్కి వచ్చారు. ఇవాళ దొరలు అంటే ఓన్లీ కేసీఆర్ గారేనా? కేసీఆర్ గారి కుటుంబం దొర అంటే ఇదే గణపతి ఇవాళ మావోయిస్ట్ పార్టీ నడుపుతున్నట్టు గణపతి వెల్మ కాదా? తక్కలపల్లి వాసుదేవరావు వెల్మ కాదా? ఎంతమంది ఆ సామాజిక వర్గంలో వాళ్ళు ఉన్న అంత మార్పు కోసం పనిచేసిండ్రు. జార్జి రెడ్డి నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. జార్జి రెడ్డి, ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు పోరాటం చేయలేదు, చనిపోలేదు. హిస్టరీని కుటుంబ పాలన అన్నప్పుడు కుటుంబాలు ఇంత బీఆర్ఎస్ కుటుంబ పాలన అన్నారు. ఇది కూడా కుటుంబ పాలన అంటున్నాను. అదే ఇది కుటుంబాల పాలన అని మీరు చెప్పదలుచుకున్నారు. ఏమంటుంది కదా, అంతే కదా. ఇది కుటుంబాల పాలన కదా, కుటుంబాల కుల పాలనే కదా. ప్రజల పాలన ఎక్కడ వచ్చింది?